శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర యుద్ధకాండలు పూర్తి చేశాం. ఉత్తరాఖండ్లోని 85వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 86వ సర్గ ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షాంతారాం వందే లంకాభయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ మహారాజ్ కీ జై. తదా వృత్రవధం సర్వం అఖిలేన సలక్ష్మణః కథయిత్వా నరశ్రేష్ఠ కథాశేషం ప్రచక్రమే. రాముడికి వృత్రాసుర వధన గురించి చెప్పి లక్ష్మణుడు అంటే వ్రత వరకు చెప్పాడు. ఆ తర్వాత కథ కూడా చెప్తున్నాడు. తతో హతే మహావీర్యే వృత్రే దేవ భయంకరే బ్రహ్మహత్య వృత శక్ర సంజ్ఞాన్లేభే నవృత్ర. ఇదంతా ఎందుకు వచ్చిందంటే, రాముడు లంకని జయించిన తర్వాత తన రాజ్యంలోకి వచ్చిన తర్వాత రాజసూయ యాగం చేయాలి అనుకుంటాడు. సలహా అడుగుతాడు తమ్ముళ్ళు ఇద్దరిని పిలిచి. భరతుడు ఏమంటాడంటే, అయ్యా, ఈ భూలోకం మొత్తం కూడా మిమ్మల్ని దేవుడిగా పూజిస్తుంది, మిమ్మల్ని రాజుగా పూజిస్తుంది, ఇంకా రాజసూయం ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు అని సలహా ఇస్తాడు. ఆ మాటలు విని దాన్ని ఉపసంహరించుకున్న తర్వాత ఆ లక్ష్మణుడు తన అభిప్రాయాన్ని చెబుతున్నాడు. అశ్వమేధం చెయ్యి నువ్వు అంటూ దానికి మరి దృష్టాంతంగా ఈ వృత్రాసుర వధ గురించి చెప్తున్నాడు. అందులో ఉన్నాం మనం ఆ భాగంలో. వృత్రాసురుణ్ణి ఇంద్రుడు వధించగలిగాడు. వృత్రాసురుడు బ్రహ్మాండమైన పరిపాలన చేశాడు. అయినా కూడా మరి వాడు ఘోరమైన తపస్సు చేసి అన్ని లోకాలు ఆక్రమించాలని ఒక పట్టుదలతో ఉన్నప్పుడు ఇంద్రుడు తన పదవికి ఎక్కడ ముప్పు వస్తుందోనని విష్ణుమూర్తిని ప్రార్థిస్తే విష్ణుమూర్తి అతని యొక్క ఆయుధాల్లోకి, వజ్రాయుధం కదా ఇంద్రుడిది, ఆ ఆయుధంలోకి ప్రవేశించి వృత్రాసురుణ్ణి సంహరిస్తాడనమాట. అయితే అది ఎవరి చేత చేయబడింది? ఇంద్రుడి చేత చేయబడింది ఆ కార్యం. కాబట్టి ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం కలిగింది. ఏంటయ్యా బ్రహ్మహత్య అంటే? రాక్షసులు కూడా బ్రాహ్మణులే. ఎందుకు బ్రాహ్మణులు? కశ్యపుడికి పుట్టిన వాళ్లే దేవతలు, రాక్షసులు కూడా. కాబట్టి వృత్రాసురుడు కూడా బ్రాహ్మణుడే కాబట్టి బ్రహ్మహత్యా పాతకం అంటుకుంది. ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఇంద్ర పదవి ఉన్నది కానీ ఇంద్రుడు దేవలోకాన్ని పాలించడల్లా. అప్పుడు సోంతమాశ్రిత్య లోకానాం నష్ట సంజ్ఞో విచేతస, స్మృతి కూడా కోల్పోయాట పాపం బ్రహ్మహత్యా పాతకం వల్ల. కాలం తత్రావసత్కం చిత్ వేష్టమానయోరగ. అలా కాలసర్పంలాగా దొర్లుతూ ఉన్నట్టు ఆయన స్పృహను కోల్పోయి. అథ నష్టే సహస్రాక్షే ఉద్విగ్నం అభవజ్జగత్ భూమిశ్చ ధ్వస్త సంకాశ నిస్నేహ శుష్కకాన్న. ఇంద్రుడు కనపడకపోయేటప్పటికి జగత్తు అంతా కూడా దిగులు పడింది. భూమి కూడా తడి లేక, అంటే ఏంటే వర్షం కురిపించేది ఇంద్రుడే, ఇంద్రదేవతని. కాబట్టి వర్షాలు లేకపోయింది భూమి మీద కూడా. అడవులన్నీ కూడాను ఎండిపోయాయి.
పాడుపడినట్లు కనపడుతుంది భూమి అంతా. నిశ్లోత సస్తే సపేతు హ్రదాశ్చ సరితస్తథా సంక్షోభశ్చైవ సత్వానామ అనావృష్టి కృతో భౌతిక. నదుల్లో నీరు ఎండిపోయింది, చెరువుల్లో నీళ్ళు వెళ్ళిపోయింది. అనావృష్టితో ప్రాణులకి గొప్ప సంకటం సంభవించింది. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.